హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కప్పా ముత్యం కథ విందామా? అనగనగా ఒక ఊళ్ళో ఒక చెరువు ఉందన్నట. ఆ చెరువులో రకరకాల చేపలు, చిన్న చిన్న జీవులు జీవిస్తూ ఉండేవట. అలాగే వాటితో పాటు చుట్టూరా చెట్లు, పొలాలు కూడా ఉండేవట. అక్కడ ఒక హంస, కప్ప చాలా స్నేహంగా ఎప్పటినుంచో కలిసిమెలిసి ఉండేవట. ఒకరోజు ఒక గట్టు దగ్గర కూర్చొని ఈ రెండు చాలా సంబరంగా ముచ్చట్లు చెప్పుకుంటూ గడుస్తున్న కాలాన్ని మర్చిపోయినాయట. ఎక్కడి నుంచి వచ్చాడో ఈలోపు ఒక వేటగాడు వచ్చి వెంటనే తన వల తీసుకొని అక్కడ ఉన్నటువంటి హంసని చూసి, అబ్బా బల దొరుకుతుంది ఈ హంస అని చెప్పి వెంటనే వల వేసేసాడు. ఆ వలలో చిక్కుకుపోయినటువంటి హంస పిలవిల్లాడుతూ దాని నుంచి బయటికి రాలేక ఎంతో గింజుకుంటున్నప్పుడు దానిని చూసినటువంటి స్నేహితురాలు అనేటువంటి ఆ కప్ప ఎంతగానో బాధపడింది. అయ్యో, నా స్నేహితురాలు చిక్కుకుపోయింది, ఈ వేటగాడు తనని ఏం చేస్తాడో ఏమో అని ఎంతగానో బ్రతిమలాడి, దయచేసి నా స్నేహితురాలిని ఏం చేయొద్దు, ప్లీజ్ విడిచిపెట్టు అని చెప్పి బతిమలాడినప్పుడు ఆ వేటగాడు అన్నాడు, నాకు ప్రయోజనం లేదు, నేను విడిచిపెట్టను, నాకు డబ్బులు కావాలన్నప్పుడు ఆ కప్ప, సరే నీకోసం నేను ఒక పని చేస్తా అని చెప్పి వెంటనే చెరువులోకి దుమికి లోపలంతా సోదా చేసి ఒక మంచి ముత్యాన్ని తీసుకొని వచ్చి ఆ వేటగాడికి ఇచ్చింది. ఇదిగో నా స్నేహితురాలను విడిచిపెట్టు, ఈ యొక్క ముత్యాన్ని తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ యొక్క వేటగాడు చాలా సంతోషపడి ఆ ముత్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినప్పుడు తన భార్యతో జరిగిన విషయం అంతా చెప్పినప్పుడు తన భార్య ఇంకా ముత్యాలు తీసుకురా, ఆ కప్పని ఇంకా బెదిరించి అతన్ని పంపినప్పుడు అతను చాలా షాక్ అయ్యాడు. తిరిగి మళ్ళీ ఉసూరుమంటే ప్రయాణం అయ్యి ఆ కప్పు ఉండే చోటికి వచ్చి, దయచేసి నీ స్నేహితురాలిని విడిచిపెట్టాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆ ముత్యాలని నాకు తెచ్చివ్వాలని చాలా వేధించాడు. అప్పుడు ఆ కప్ప అంటుంది, నా స్నేహితురాలని ఏం చెయ్యొద్దులే కానీ నువ్వు చెప్పినట్లా చేస్తాను కానీ దయచేసి నా స్నేహితురాలను విడిచిపెట్టు అంటూ, సరే కానీ నీ దగ్గర ఉన్నటువంటి ముత్యాన్ని ఒకసారి నాకు తెచ్చివ్వు, దాన్ని ఎలా ఉంటాయో మర్చిపోయాను నేను, మరలా అలాంటి ముత్యాలు నేను తీసుకొచ్చి ఇవ్వాలంటే నేను చూడాలి అన్నప్పుడు తన దగ్గర ఉన్న ముత్యాన్ని తిరిగి ఆ యొక్క కప్పకి ఇచ్చాడు. వెంటనే ఆ కప్ప బొడింగమని నీటిలో దూకేసి, ఒరే పిచ్చివాడా, చేతికి అందిన దాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా? అనవసరంగా దురాశకు పోయి ఉన్న ముత్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు. నా స్నేహితురాలు నువ్వేం చేయలేవు, అది ఎప్పుడో పారిపోయి దాక్కుంది, హహా అని నవ్వుకుంటూ పారి